హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల మోత, మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలో ఒకే వరలోకి రెండు కత్తులైన భారత చైనాల స్నేహం కొద్దిగా ఆసక్తి కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ చైనాకు వెళ్ళడం, ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశం కావడం, ఇది చాలా సానుకూలంగా జరగడం అనేది ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతానికి అమెరికా సుంకాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఈ దేశాలు దానికి గట్టిగా సమాధానం చెప్పే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. శతాబ్దానికి ఒక్కసారి రూపాంతరం చెందే దశలో ప్రస్తుతం ప్రపంచం ఉందని, దాంతోపాటు ఆర్థిక వ్యవస్థల అస్తవ్యవస్థ పరిస్థితుల్లో మోదీని రైట్ చాయిస్గా చైనా అధ్యక్షుడు పేర్కొనడం శుభపరిణామమే. రెండు దేశాల్లోని 280 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా సహకారం అందించుకుంటామని చెప్పి మోదీ వ్యాఖ్యానించడం కూడా ఒక విశేషం. వాస్తవానికి ఆసియాలోని ఈ రెండు పెద్ద దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, ప్రాంతీయ ఆధిపత్య పోరు దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికాపై వ్యతిరేకత వారిని ఏకం చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనంతటికి కారణం ట్రంప్ సుంకాలే అని చెప్పుకోవచ్చు. భారత్ అమెరికాల మధ్య దౌత్యపరంగా అనేక ఏళ్ల పాటు జరిగిన ప్రయత్నాల కారణంగా ఇటీవల రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా మెరుగయ్యాయి. వాటన్నిటినీ ట్రంప్ సుంకాలు దెబ్బతీసాయని చెప్పుకోవచ్చు. రష్యా నుంచి సమురుకుంటుందనే కారణంతో ఆగస్టు నెలాఖరులో భారతపై సుంకాలను ఆయన 50% పెంచేశారు. అదే సమయంలో చైనాను మాత్రం ఆయన కొద్దిగా చూసి చూడనట్టుగా వదిలేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు అమెరికా ఆధిపత్యం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పేసి భారత చైనా భావిస్తున్నాయని మనం భావించాల్సి ఉంటుంది. అందుకే బ్రిక్స్ దేశాల వాణిజ్యాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంలో ఈ దేశాలు లీడ్ తీసుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి 2024 అక్టోబర్లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగానే భారత చైనా సంబంధాల్లో కదలిక ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అప్పట్లో మోడీ, జిన్పింగ్ భేటీ అయి సహకారానికి అంగీకరించారు. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు కూడా అంగీకారం కుదిరింది. పశ్చిమ టిబెట్లోని క్షేత్రాలను సందర్శించేందుకు భారతీయులను అనుమతించాలని చెప్పేసి చైనా కూడా నిర్ణయించడం జరిగింది. రెండు దేశాల పర్యాటక వీసాలు కూడా జారీ చేయడం స్టార్ట్ చేసినాయి. తరచూ మనం చూస్తున్నటువంటి అంతర్జాతీయ సంక్షోభాలు ప్రస్తుత సమయంలో భారత చైనాల బంధం కొద్దిగా బలవంతమైతే అది బాధ్యతాయుత భాగస్వామిగా మారే అవకాశం ఉంది. ఈ రెండు దేశాలు కనుక కలిస్తే బలమైన ఆర్థిక వ్యవస్థలు ఫామ్ అవటమే కాకుండా ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపేందుకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవైపు ఈ విధంగా జరుగుతుందంటే, రెండో వైపు అమెరికా నుంచి కొంత దుందుడుకు వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. సుంకాలను పూర్తిగా వెత్తివేస్తామని చెప్పేసి భారత్ తాజాగా ప్రతిపాదించిందని, కానీ అది ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పేర్కొనడం జరిగింది. ట్రంప్ పోస్ట్ని జేడీ వ్యాన్స్ కూడాను తన సోషల్ మీడియా అకౌంట్స్లో షేర్ చేయడం జరిగింది. అతను షేర్ చేస్తూ ఇంకా ఒక కామెంట్ని యాడ్ చేస్తూ, మనం భారత్తో అతి తక్కువ వ్యాపారం చేస్తామని అది కొద్ది మందికి మాత్రమే తెలుసు, కానీ వారు మనతో భారీగా వ్యాపారం చేస్తారు. అది తన అతి పెద్ద క్లయింట్ అయిన అమెరికాకు భారీగా వస్తువులను సరఫరా చేస్తుంది. మనం కొన్నే అమ్మగలుగుతున్నాం. ఇది దశాబ్దాలుగా ఒకవైపు నుంచే కొనసాగుతున్న సంబంధం. దీనికి కారణం భారత్ మనపై భారీగా సుంకాలను విధిస్తోంది. దీనివల్ల అక్కడ విక్రయాలు జరపలేకపోతున్నామని చెప్పేసి పేర్కొన్నారు. చమురు, ఆయుధ ఉత్పత్తులను రష్యా నుంచే భారత్ భారీగా కొంటుంది. మన దగ్గర నుంచి అతి తక్కువగా కొనుగోలు చేస్తుందని చెప్పేసి జేడీ వ్యాన్స్ పోస్ట్ చేసిన దాంట్లో ప్రథమంగా ఇదే కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఒక వర్గానికే లబ్ధి చెందని చెప్పేసి నవరో రీసెంట్గా మనం అతని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. పీటర్ నవరో, ఇతను వాణిజ్య సలహాదారు, ట్రంప్కి వాణిజ్య సలహాదారు పీటర్ నవరో వ్యాఖ్యానిస్తూ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అనేది భారత్లో ఒక వర్గము, ఎస్పెషల్లీ కొన్ని ఫ్యామిలీస్కి మాత్రమే లాభం చేకూరుతుంది. ఇది ఓవరాల్గా ప్రజల మొత్తానికి చేరట్లేదు. ఏదైతే తక్కువ రేట్లో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారో ఆ తక్కువ ధర అనేది జనాలకి పాస్ అవ్వట్లేదు, ఒక వర్గానికి మాత్రమే పాస్ అవుతుందని చెప్పేసి కామెంట్స్ అది కొద్దిగా కాస్త ఆక్షేపించదగ్గ కామెంట్సే. రష్యా నుంచి చమురు కొంటున్నందుకే భారత్పై 50% సుంకాలు పెరిగిపోయాయని, అట్లాగే ప్రపంచంలోనే అతి ఎక్కువ సుంకాలు విధించేది భారతేనని, ఎస్పెషల్లీ అమెరికా వస్తువుల మీద అత్యధిక సుంకాలను విధించేది భారతేనని చెప్పేసేసి అని తీవ్రమైన స్వరంతో చెప్పడం జరిగింది. అమెరికా ఎంత ఆక్షేపిస్తున్నప్పుడు కూడాను భారత కంపెనీలు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మాత్రం ఆపలేదు. ఈలోగా రష్యా కూడా $3-4 చౌకగా బ్రెంట్ క్రూడ్ని ఇస్తామని చెప్పేసి ఆఫర్ని ముందుకు తీసుకురావడంతో మన చమురు కంపెనీలు, భారతీయ కంపెనీలు కొంటూనే ఉన్నాయి. ఈ తగ్గింపు సెప్టెంబర్ ఆఖరి వరకు, అట్లానే
అక్టోబర్లో సప్లై చేసే ఆయిల్ మీద కూడా ఈ ధరలే వర్తిస్తాయి, ఈ తగ్గుదల వర్తిస్తుందని చెప్పేసి రష్యా డిక్లేర్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడాను లాంగ్ రన్లో ఈ తక్కువ ధరకు కొనే ఆయిల్ అనేది మనకి మన ఆర్థిక వ్యవస్థకి ఉపయోగకరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ట్రేడ్ డీల్కి సంబంధించిన విషయాలు సెటిల్ అవుతాయో అప్పుడు లోకల్ ఫ్యాక్టర్స్ ఏదైతే జీడిపి గ్రోత్ కానివ్వండి, లోయర్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి, ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిన రేట్ కట్ కానివ్వండి, ఆర్బీఐ రీసెంట్గా తీసుకున్న లిక్విడిటీ మెజర్స్ కానివ్వండి, అట్లానే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే తగ్గించారో ఆ డీటెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మొత్తం సెటిల్ అయిన తర్వాత అవి మార్కెట్లో ప్లే చేస్తాయి. అప్పుడు మన నిఫ్టీ మరలా ఆల్ టైమ్ హైకి రీచ్ అవడం ఎంతో కాలం పట్టదు. సో వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కనుక ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. రాబోయే రోజుల్లో మన నిఫ్టీ కానివ్వండి, మన కంపెనీస్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, మన స్టాక్ మార్కెట్ కానివ్వండి ప్రాపర్గా మళ్ళీ అప్ సైడే చూస్తుంది, డౌన్ సైడ్ అయితే చూడదు. ప్రస్తుతం అంత నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. సో యూఎస్ మార్కెట్స్ కంప్లీట్గా ఆల్ టైమ్ హై బబుల్ ఫామ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ యూఎస్ మార్కెట్స్లో కనుక కరెక్షన్ సివియర్గా స్టార్ట్ అయితే ఫర్ ఎనీ రీజన్, సో అప్పుడు అది గ్లోబల్ మార్కెట్స్కి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండియా, అదర్ కంట్రీస్ ఏంటంటే యూఎస్ మార్కెట్స్ని బేస్ చేసుకునే మూమెంట్స్ ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో మన మార్కెట్స్ డౌన్ఫాల్ ఉంటుంది తప్ప సో లోకల్ ఫ్యాక్టర్స్ సంబంధించి అయితే మాత్రం మన మార్కెట్లో ఎటువంటి డౌన్ఫాల్ రాబోయే రోజుల్లో అట్లీస్ట్ 1 or 2 yearsలో ఉండే అవకాశం తక్కువగా ఉంది. ఇక గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్లో బుల్ రన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఆల్ టైమ్ హైని మరలా ఇంకొకసారి హిట్ చేసింది. ఈరోజు September 2 ఇంటర్నేషనల్ మార్కెట్లో $3,508 ధరతో కొత్త ఆల్ టైమ్ హైని ఫామ్ చేసింది గోల్డ్. ఇంతకుముందు 3,500 అనేది ఆల్ టైమ్ హై, అది April 22, 2025 ఫామ్ చేసింది. లాస్ట్ 3 yearsలో ఆల్మోస్ట్ $1,900 పెరిగింది. ఇంతకుముందు 3 years లో వచ్చేసేసి $1,575 అయితే అది $1,900, సుమారుగా $1,900 నుంచి $2,000 పెరిగి $3,500కి రీచ్ అయింది. అక్టోబర్ 2022 దగ్గర నుంచి కంటిన్యూస్గా బుల్ సైడే ఉంది ఈ గోల్డ్. లాస్ట్ 12 monthsలో అయితే 40% పెరిగింది. అదే 2025లో ఓన్లీ క్యాలెండర్ ఇయర్ 2025లో చూస్తే 33% పెరిగింది. 10 yearsలో చూస్తే సుమారుగా 211% రైజ్ అవ్వడం జరిగింది తెల్ల బంగారం. సో వీటన్నిటికీ కారణం ఏంటి? ఇంత బుల్ రన్కి మెయిన్ రీజన్స్ ఏంటి అని మనం చూస్తే జియో పాలిటిక్స్. సో 2022లో ఏదైతే రష్యా ఇన్వేషన్ స్టార్ట్ చేసిందో ఉక్రెయిన్ ఇన్వేషన్ని, సో దాంతో స్టార్ట్ అయింది ఈ బుల్ రన్ అనేది. దాని తర్వాత వచ్చిన జియో పొలిటికల్ సిచ్యువేషన్స్లో చైనా తైవాన్ మధ్యలో వచ్చిన కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, ఇజ్రాయిల్ హమాస్ మీద అటాక్ చేయడం కానివ్వండి, సో ఈ అన్ని అన్సర్టనిటీస్ తోటి ఈ గోల్డ్ అనేది సేఫ్ హెవెన్ కింద ఇన్వెస్టర్స్కి అది సేఫ్ హెవెన్ కింద మారడంతో కంటిన్యూస్గా ఇది బుల్ రన్లోకి ఎంటర్ అయింది. సో దాంతోపాటుగా సెకండ్ పాయింట్ వచ్చేసేసి సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్గా పర్చేజ్ చేస్తూ ఉంటాం. యూజువల్గా ప్రతి సంవత్సరం 500 టన్నుల వరకు పర్చేజ్ చేసే సెంట్రల్ బ్యాంక్స్ 2022లోనే 1,082 టన్నులు పర్చేజ్ చేయడం జరిగింది. అట్లానే 1,037 టన్నులు 2023లో, 2024లో కూడా 1,180 టన్నులు గోల్డ్ పర్చేజ్ చేయడంతో ఇది కంటిన్యూస్గా అప్ ట్రెండ్కే మూవ్ అవుతుంది గోల్డ్ విషయానికి వస్తే. అంతేకాకుండా ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఫిజికల్ డెలివరీకి ఎక్కువ మొగ్గు చూపడంతో ఆ గోల్డ్ అనేది ప్రైస్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ట్రంప్ టారిఫ్స్. 2025 స్టార్టింగ్లో $2,900 ఉన్న గోల్డ్ ఈ ట్రంప్ టారిఫ్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా $600 పెరిగింది. సో ఈ 8 monthsలోనే సుమారుగా $600 పెరిగింది. సో దాంతోపాటుగా ఈరోజు ఆల్ టైమ్ హిట్ చేస్తూ $3,508 హిట్ చేస్తూ కొత్త ఆల్ టైమ్ హై రికార్డ్ని నెలకొల్పింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా లేదంటే వెయిట్ చేయొచ్చా? అయితే మీ రెగ్యులర్ అవసరాలకి ఏదైనా పెళ్ళిళ్ళు కానివ్వండి, మిగిలిన అకేషన్స్కి మీరు కొనాలి అంటే అది ఏ టైం అయినా సరే గోల్డ్ కొనుక్కోవచ్చు. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి అంటే ఇప్పుడు సరైన సమయం కాదని చెప్పుకోవచ్చు. సో ఇంత ఆల్ టైమ్ హై ఫామ్ చేసిన తర్వాత గోల్డ్ని పర్చేజ్ చేసి ఆ తర్వాత తగ్గితే అఫ్కోర్స్ మనం గోల్డ్ని పర్చేజ్ చేసిన తర్వాత ఎట్లాగో అమ్మము. సో గోల్డ్ని కాస్త డిక్లైన్స్లో కొనుక్కోవడం మాత్రం బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది ప్రస్తుతానికి. ఫ్రెండ్స్, ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఈరోజు షుగర్ స్టాక్స్లో కాస్త బజ్ చూసాము. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే గవర్నమెంట్ ఇథనాల్ ప్రొడక్షన్ మీద లిమిట్స్ని లిఫ్ట్ చేయడం జరిగింది. దాంతో ఇప్పటివరకు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో
ఆ ప్రొడక్షన్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఇథనాల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, అట్లనే షుగర్ క్యాన్ జ్యూస్ నుంచి ఏదైతే మనకి షుగర్ సిరప్ నుంచి తీస్తారో ఈ ఇథనాల్ ప్రోడక్ట్ అనేది, సో ఇది పెట్రోలియం ప్రొడక్ట్స్లో కూడా మిక్స్ చేయడం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఇది మన డిస్టిలరీస్లో కూడా యూజ్ చేస్తారు. సో వీటన్నిటి మూలంగా ఈరోజు షుగర్ స్టాక్స్ అనేది కాస్త బజ్ చూసాం ట్రేడింగ్లో. అత్యధికంగా లాభపడిన వాటిల్లో శ్రీ రేణుకా షుగర్స్ 12.7% అప్ అయితే, ద్వారికేష్ షుగర్స్ 12.46, దంపూర్ షుగర్ మిల్స్ 10.36. సో అదర్ షుగర్ స్టాక్స్ కూడాను ఈరోజు ట్రేడింగ్ సెషన్లో అప్ సైడ్ మూవ్ అవడం అనేది చూసాం మనం. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ఆర్వీఎన్ఎల్ షేర్ కూడాను ఆల్మోస్ట్ 6% జంప్ అవడం చూసాము. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ ఆర్డర్ పైప్ లైన్, స్ట్రాంగ్ ఆర్డర్ పైప్ లైన్ ఒకటైతే, రెండోది వీళ్ళు టెక్స్మాకో రైలుతోటి జేవీ ఫామ్ చేశారు. సో జాయింట్ వెంచర్ ఫామ్ చేశారు. ఫర్దర్గా వచ్చే ఆర్డర్స్కి వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారనమాట. ఆ న్యూస్ తోటి ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ఆర్వీఎన్ఎల్ షేరు ఆల్మోస్ట్ 6% జంప్ అయింది. ఆ తర్వాత ఈరోజు మొబీక్విక్, సో రీసెంట్గా లిస్ట్ అయిన మొబీక్విక్ ఆల్మోస్ట్ 12% జంప్ అవడం చూసాం ఈరోజు. సో దానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకానొక బ్లాక్ డీల్లో అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఆల్మోస్ట్ 16.44 lakh ఈక్విటీ షేర్స్ బ్లాక్ డీల్లో ఈరోజు ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అది సుమారుగా 2.1% స్టేక్ ఇన్ ద కంపెనీ. సో దాంతో ఈరోజు 12% పాజిటివ్గా మూవ్ అవడం చూసాము మొబీక్విక్ షేర్ ప్రైస్లో. ఓకే, రోజుట్లానే మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయింది, రేపటికి ఏ విధమైన లెవెల్స్ను అబ్జర్వ్ చేయాలో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. సో ఇది నిఫ్టీ చార్టు. సో ఈరోజు చూస్తే మరలా ఒక రెడ్ క్యాండిల్, నిన్న స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ తర్వాత మరలా ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది ఈరోజు నిఫ్టీ ట్రేడింగ్లో. ఓకే, సో అప్ సైడ్ మాత్రము ఆఫ్టర్నూన్ వరకు కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవుతూ 24,756. సో మనం రెసిస్టెన్స్ అనుకుంది అప్రాక్సిమేట్గా 24,800 లెవెల్స్ దగ్గర, 790 అండ్ 800 లెవెల్స్ దగ్గర. బట్ 756 వరకు ట్రావెల్ చేసి అక్కడి నుంచి రివర్స్ అయింది ఆఫ్టర్నూన్ సెషన్లో. ఇది కంప్లీట్గా ప్రాఫిట్ బుకింగ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నేను న్యూస్ కోసం చెక్ చేస్తే ఏ న్యూస్ కనిపించలేదు. సో మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలంటే ఇది నిన్న ఏదైతే స్ట్రాంగ్ అప్ మూవ్ అయిందో, అయితే నిన్న ఎఫ్ఐఐస్ తక్కువగా సెల్ చేశారు. మరి ఈరోజు ఎంత ఎక్కువ మొత్తంలో సెల్ చేశారో కూడా గమనించాలి. నిన్న యుఎస్ హాలిడే ఉంది. సో మరి ఎక్కువ మంది ఎఫ్ఐఐస్ అక్కడి నుంచి సెల్ చేస్తూ ఉన్నారేమో తెలియదు. బట్ ఓవరాల్గా చూస్తే నిన్న ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది కాస్త తక్కువలో ఉంది. అదే ఫ్రైడే చూసుకుంటే కనుక సుమారుగా 8,000 కోట్లు వాళ్ళు సెల్ చేస్తున్నారు. మండే చూస్తే మాత్రము ఓన్లీ 1,800 crores మాత్రమే సెల్ చేస్తున్నారు. సో ఈరోజు మళ్ళీ ఆ సెల్లింగ్ అనేది ఇంటెన్సిఫై అయిందేమో చూడాలి మరి. ఓకే, హై వచ్చేసేసి ఈరోజు హై వచ్చేసేసి 24,756. ఓకే, లో వచ్చేసేసి 24,522. సో మనం ఇప్పటివరకు చూస్తున్న సపోర్టు 24,476 మాత్రం యాజ్ రీజ్గా మనం మెయింటైన్ చేయొచ్చు. కానీ రెసిస్టెన్స్ మాత్రము మనం లోయర్ లెవెల్స్, అంటే నిన్న వరకు 24,800 అనుకున్నాం కదా. సో ఇప్పుడు 24,760 మనం చూడాల్సిన రెసిస్టెన్స్ లెవెల్ 24,720. అది క్రాస్ చేస్తేనే మరలా నెక్స్ట్ మనం అప్ సైడ్ చూడవచ్చు. సో మీరు ఇంతకుముందు చూసారా, మనం ఇక్కడ 24,572 24,572 రెసిస్టెన్స్ అనుకున్నప్పుడు అది క్రాస్ చేసిన తర్వాత స్ట్రాంగ్గా అప్ సైడ్లో క్లోజ్ అయింది. అట్లానే మనం ఇప్పుడు అనుకుంటున్న రెసిస్టెన్స్ 24,760. అది క్రాస్ చేస్తేనే మరలా 860 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. 860, 850 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. అదర్వైజ్ ఈ 760 అనేది ప్రస్తుతం అయితే రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సపోర్ట్ అయితే మాత్రము 24,470 మాత్రమే. ఓకే, ఇది నిఫ్టీకి సంబంధించి. అట్లానే బ్యాంక్ నిఫ్టీ ఏ విధమైన లెవెల్స్ని ఈరోజు ఫామ్ చేసింది, రేపటికి ఏ విధమైన లెవెల్స్ అబ్జర్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీ కంటే కూడాను కాస్త ఎక్కువ రెడ్ క్యాండిల్. ఈరోజు నిఫ్టీని కిందకి లాగింది బ్యాంకింగ్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బ్యాంకింగ్ స్టాక్స్లో వీక్నెస్ వల్ల ఈరోజు నిఫ్టీ ఫాలో అయిందని చెప్పుకోవచ్చు మనము. ఓకే, సో ఈ సపోర్ట్ దగ్గర 53,600 సపోర్ట్ దగ్గర కాస్త ఎక్కువ టైమ్స్ స్పెండ్ చేస్తుంది. లాస్ట్ 3 days నుంచి ఈ 53,600, 53,570 ఆ లెవెల్ దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంది. సో అందుకని మనము ఈ లెవెల్ని 53,570ని సపోర్ట్ కింద తీసుకోవచ్చు. అది క్రాస్ చేసి కనుక డౌన్ అయితే మరలా ఒకసారి 53,000, 52,900 లెవెల్స్ వరకు కూడాను డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ అయితే ప్రస్తుతానికి
ఈ 54,400 అనేది కాస్త దూరంలోనే ఉంది. సో మనం దీన్ని ఈరోజు హై ఏదైతే ఉందో 54,180 వరకు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ 54,180 రెసిస్టెన్స్ అప్ సైడ్ మూవ్ అనంత కాలము ఇది సెల్ ఆన్ రైజ్ కిందే ఉంటుంది. ఓకే, సో 54,180 అనేది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. 53,570 అనేది సపోర్ట్ అవుతుంది. ఈరోజు క్లోజింగ్ వచ్చేటప్పటికి 53,660. ఓకే, సో మనం అనుకుంటుంది 500 పాయింట్స్ అప్ సైడు, 570, 100 పాయింట్స్ లో సైడ్. సో ఇది మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా అబ్జర్వ్ చేస్తుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ఈరోజు వీడియోని లైక్ చేయండి. అట్లనే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. అట్లనే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.